వెల్కమ్ టు వైకే న్యూస్. మన కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారితో పాటు ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల పరిస్థితి వాహనదారులను భయపెట్టిస్తోంది. రహదారులపై గుంతలు, దెబ్బతిన్న ఉపరితలం, రాత్రి వేళ్లలో పశువుల సంచారం, తగిన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వంటి సమస్యలు నిత్యం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గాల్లో పలు చోట్ల రహదారి దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులు పరిశీలన ఆశించిన స్థాయిలో జరగటం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో జాతీయ రహదారులపై పశువుల సంచారం మరో ప్రధాన సమస్యగా మారింది. రాత్రి వేళల్లో రహదారులపైకి వచ్చే పశువుల కారణంగా వాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. హైవేపై హెచ్చరిక బోర్డులు, రిక్టర్ స్కేళ్లు, వేగ నియంత్రణ సూచికలు, ప్రమాద ప్రాంతాల గుర్తింపులో కూడా లోపాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ టోల్గేట్ల దగ్గర రుసుములు భారీగా వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గుంతలను వెంటనే పూడ్చడం, రహదారుల మరమ్మతులు వేగవంతం చేయడం, పశువుల సంచారాన్ని నియంత్రించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, హైవే భద్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మనతో పాటు మాట్లాడటానికి, చర్చలు పాల్గొనడానికి గంగినేని విజయ్ కుమార్ గారు మర్రిపాడు మండల విద్యార్థి సంఘం నేత ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విజయ్ కుమార్ గారు చెప్పండి, ఆత్మకూరు హైవే పైన అన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ రాత్రి వేళల్లో కానీ ప్రమాద నివారణ చర్యలకి అధికారులు ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదు? సార్ విజయ్ గారు, మీది ఫోన్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. రైట్, చెప్పండి. హలో, రైట్, వినిపిస్తుంది, చెప్పండి. జాతీయ రహదారిపైన తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదంటారు? సార్, ఈ జాతీయ రహదారి రెగ్యులర్ గా యాక్షన్ కంటిన్యూ రైట్, ఏమంటే అధికారులు ఎలాంటి స్పందన మాత్రం వెంటనే మీటింగ్ చేస్తారు, దాన్ని ఖాళీ కూర్చున్నారు. సీరియస్ గా వినిపిస్తుందండి. రైట్, వినిపిస్తుంది, చెప్పండి. అధికారులు సీరియస్ తీసుకోవాలి. దీనికి జాగ్రత్తలు అనేది అవగాహన కల్పించడంలో బాగా ఫెయిల్యూర్ అయింది. ఈ మధ్య కాలంలో ఆత్మకూరు నెల్లూరు ముంబై జాతీయ రహదారి, వాసీలి, చుంటూరు, ఈ మధ్య ఘోరమైన ప్రమాదాలు చెప్పండి. జరిగినప్పుడు ఆ 2 రోజులు మాత్రం హడావిడి, తర్వాత దాని మీద ఎలాంటి స్పందన, ఏ విధమైన రియకపోతుంది. హడావిడి చేస్తున్నా కానీ ఏముండట్లేదు. దాని గురించి ఏదైనా ప్రశ్నించినా కూడా దాని మీద చేసి పెడుతున్నారు. అట్లాగే ఈ టోల్ టెక్ చేస్తున్నారు. వసూలు చేసినప్పుడు దాని మీద పెట్టాలి కదా, ఆ కాంట్రాక్టర్లకి కనీసం వాళ్ళకైనా కాదు కదా. రిఫ్లెక్టర్లు పెట్టడం కానీ కనీసం ప్రమాదం కూడా చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఈ నైట్ మరీ విపరీతం సార్. అనేది రోడ్డు మీద కావడము, వాటిని ఈ కార్లు కానీ లారీలు, హెవీ వెహికల్స్ ఏమైనా వచ్చినప్పుడు సడన్ గా ఈ బడ్డీలు అనేది నైట్ టైం రోడ్ల మీద కనిపించట్లేదు. చీకట్లో కనిపించడం వల్ల 15 seconds లో దగ్గర కనిపించకపోవడం వల్ల ప్రమాదాలకు ఎక్కువ గురి అవుతున్నారు. ప్రమాదాలు ఏదైనా దెబ్బలతో వాటితో పోతుందంటే లేదు. దెబ్బలు తగినప్పుడు కనీసం ఇప్పుడు ఏదైనా బైక్ జరిగింది, ఫ్యామిలీ ఎవరైనా చనిపోయారంటే ఆ ఫ్యామిలీ కోల్పోతుంది కదా. ఆ ఫ్యామిలీ కోల్పోయినప్పుడు వాళ్ళ పిల్లలు కానీ ఇంకోటి ఆర్థికంగా చాలా ఇస్తుంది కదా. దాన్ని గవర్నమెంట్ చేయగలదా? వాళ్ళకి ఏం చేయట్లేదు. అట్లాగూ దాని మీద ఏం తీసుకోవట్లేదు. కనీసం పోయిన ప్రాంతం తీసుకురాలేం కదా. అట్లాంటప్పుడు కనీసం ఈ అధికారులు అనేది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ప్రజల్లో అవగాహన కల్పించాలి. బళ్ళు జరుగుతున్నాయి, బళ్ళకి మెడలో రేడియం బెల్ట్లు వేయడం కానీ ఇంకొకటి కానీ ఏదైనా పెద్ద జాగ్రత్తలు ప్రజలకు ఖర్చు అధికారులు చేసే చెయ్యాలి సార్. ఎప్పుడైనా కనీసం దాంట్లో బాగా ఫెయిల్యూర్ అవుతున్నారు అధికారులు. రైట్గా, ప్రధానంగా రహదారి పరిస్థితి ఎలా ఉంది? రహదారి పైన గుంతలను సూచించే సూచిక బోర్డులు కానీ ఎక్కడైనా ప్రికాషన్స్ కానీ ఎక్కడ లేవా? సార్, ప్రికాషన్స్ అనేవి మాత్రమే. రోడ్డు మీద మిడిల్ రెడ్ లైట్ ఇవి రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదా, అవి అనేది అసలు లేవు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆత్మకూరు సంఘం దగ్గర నుంచి
బద్వేలు బద్వేలు రోడ్డు మొత్తం అప్ అండ్ డౌన్ ఉంటుంది సార్. అది సమానంగా ఉండదు. రోడ్డు మొత్తం ఎక్కుడు దిగుళ్ళుగా ఉంటుంది. ఏదైనా ఒక వెహికల్ పోయిందంటే సైడ్ లాగా, అది కనీసం మినిమం స్పీడ్ లో 50-60 మీద పోయినా సరే అది సైడ్ లాగేస్తుంది సార్. డ్రైవర్కి ఏ డ్రైవర్కైనా సైడ్ లాగేస్తుంది అది. ఇంకా అలాంటప్పుడు ఈ బండ్లు ఏదైనా సడన్గా వచ్చినప్పుడు తప్పించిపోతే అది పక్కన ఉండడానికి వేరే లేదు సార్. దేవుడికి ఆనుకొని డివైడర్ కానీ కానీ ఏది ఉండట్లేదు. ఏంటంటే వాళ్ళు సైడ్ దిగులు వెళ్ళిపోతుంది సార్. అది చేసేసానండి. రైట్ ఇదే అంశానికి మనతో పాటు రైట్ విజయ్ గారు ఒక్క నిమిషం. ఇదే అంశానికి మనతో పాటలు మాట్లాడటానికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి చంద్ర నారాయణ స్వామి గారు. రైట్ నారాయణ స్వామి గారు చెప్పండి, నెల్లూరు ముంబై హైవే పైన ప్రమాదాలపైన అధికారుల నిర్లక్ష్యం పైన ఏమంటారు? సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. మీకు నాకు సౌత్ గంగైన విజయ్ కుమార్ చర్చిలో ఉన్నారు. వారికి ముందుగా వైకే టీవీకి నమస్కారం. ఈరోజు నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు నుంచి నెల్లూరు నుంచి బద్వేలు వరకు సుమారు 150 కిలోమీటర్లు, 150 నుంచి 200 కిలోమీటర్ల హైవే ఉంది. అది NH 67 67 జాతీయ రహదారి. ఇది 2010లో జాతీయ రహదారిగా 63వ నెంబర్ నుంచి 67వ నెంబర్గా రూపాంతరం చెందింది. 16 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 16 సంవత్సరాలు అయింది. దీంట్లో 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి. గుచ్చి దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంది, టీసీపల్లి దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంది. మొత్తం 150-200 కిలోమీటర్లు అంటే గుత్తి, బళ్ళారి, ముంబై. అక్కడి నుంచి ఈ రహదారి మా కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మరిపాడు మండలం ఏంటంటే మరిపాడు మండలం నుంచి ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత కోవూరు నియోజకవర్గం, గుచ్చి దగ్గర నుంచి నెల్లూరు టౌన్ నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు పోతుంది. ఇది కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి ఎక్కువ ఐరన్ పోర్టు నుంచి బొగ్గు, ఇక్కడ రాయలసీమ ఎక్కువ, కడప జిల్లాలో కర్నూలు జిల్లా ఎక్కువ ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీలు, ఈ సున్నము, సిమెంటు ఇదంతా కూడా రవాణా జరుగుతుంది. రోడ్డు హెవీ రోడ్డు, ఎక్కువ కార్ల కంటే, వాహనాల సంబంధించిన ప్రయాణికుల కంటే, బస్సుల కంటే ఎక్కువ లారీలు తిరుగుతాయి రోడ్డు మీద. ఎక్కువ లారీలు, పెద్ద టర్బో వాహనాలు తిరుగుతాయి. అయితే 16 సంవత్సరాలు ఈ రోడ్డు జాతీయ రహదారిగా వస్తే 2 టోల్ ప్లాజాలు ఉంటే ఇంతవరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్డు మొత్తం గీకి ఎంత 1 కిలోమీటర్ గా 2 కిలోమీటర్లు కానీ గుంతలు వచ్చిన చోట, పెద్ద హోల్లు ఉన్న చోట, రోడ్డు బాగలేని చోట, వర్షాకాలం వల్ల పోయిన రోడ్డు వల్ల కానీ ఎక్కడైనా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రోడ్డు వేసిన సందర్భం ఎక్కడ లేదు. నెల్లూరుపాలెం నుంచి నెల్లూరు వరకు అయితే సిమెంట్ రోడ్డు వేస్తున్నారు కాబట్టి అది కొంచెం సుమారుగా ఉంది. కానీ నెల్లూరుపాలెం నుంచి ఈ బద్వేలు దాకా ఉన్న రోడ్డు, ముఖ్యంగా మరిపాడు మండలం సరిహద్దు, కడప జిల్లా నెల్లూరు జిల్లా సరిహద్దు ఉన్న రోడ్డు చాలా వరస్ట్ కంటే అది అసలు జాతీయ రహదారి అనరు. అది R&B రోడ్డు, లేకపోతే ఒక పంచాయతీ రోడ్డు, ఒక చిన్న రహదారులు అంటారు. ఎందుకంటే R&B రోడ్డు అయినా కూడా ఏమన్నా చిన్న గుంతలు పడినా, వర్షాకాలం వచ్చినా ప్యాచ్లు వేస్తారు. 5 సంవత్సరాల్లో 2-3 సార్లు వేస్తారు. కానీ 16 సంవత్సరాలు అయితే ఇంతవరకు కనీసం టోల్ ప్లాజాలో డబ్బులు వసూలు చేస్తారు, భారీగా డబ్బులు వసూలు చేయటం, అట్టపోయేట్టు వస్తున్న డబ్బులు వసూలు చేస్తారు. ఏమన్నా అడిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు, కేసులు పెడతారు, అసభ్యంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ డ్యూటీ టోల్ ప్లాజా దేనికి వసూలు చేస్తున్నారు డబ్బులు? R&B రోడ్లు వసూలు చేయరు కదా. జాతీయ రహదారుల్లో మేము రోడ్డు వేసాం, మిమ్మల్ని సాఫీగా ప్రయాణం చేస్తున్నాం, మీకు రోడ్డు మీద శుభ్రంగా ప్రశాంతంగా తీసుకొని మాత్రం మీ గమ్యస్థానాలకు చేరుస్తున్నాం, మీ యొక్క వాహనానికి ఎటువంటి సౌకర్యం లేకుండా మీ ప్రయాణానికి మంచి మార్గం వేస్తాం, త్వరగా పాజిటివ్ పోవచ్చు రోడ్డు వేశారు. దాన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా వసూలు చేసినప్పుడు దాని తగ్గట్టుగా రోడ్డు పోయినప్పుడు కొంతలు వేయాలి కదా. కానీ ఈ హైవేలు అయితే మాత్రం 16 సంవత్సరాలు పక్కన 565 రహదారి నగిరేకల్ నుంచి ఏర్పేట దాకా కొత్త రహదారి వేశారు, జాతీయ రహదారి. 10 సంవత్సరాల లోపల వేశారు. ఇటీవల చూస్తే మా మండలంలో అది రోడ్డు లింక్ అవుద్ది. దాన్ని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మొత్తం తీసి మళ్ళీ వేశారు. అదే కొత్త రోడ్డు 10 సంవత్సరాల లోపల అయింది. ఇది 16 సంవత్సరాలు అయింది. దీని ఇంతవరకు పట్టుకున్న నాదురే లేడు. ఎందుకంటే ఈ రోజు మేము మన ఇంట్లోంచి బయలుదేరి ఒక కారులో కావచ్చు, ఒక బైక్ లో కావచ్చు, బస్సులో కావచ్చు, పోయి గమ్యస్థానానికి, ఒక ఫంక్షన్ కో, ఒక కార్యక్రమానికో, ఒక షాపింగ్ కో పోయి తిరుక్కొని వస్తుంటే నమ్మకం లేదు. ఎందుకంటే రాత్రులు చూస్తే బర్రెలు, పశువులు, ఆవులతో పెద్ద సమస్య. పొగులు చూస్తే ఈ లారీలతో ట్రాఫిక్ సమస్య. ఇంకోటి ఏంటంటే నైట్ టైం పోయేటప్పుడు రోడ్డుకి లైటింగ్లు వేస్తాయి. లైటింగ్ ఒక చిన్న పిల్లల్లాగా, ఎనప పిల్లల్లాగా వేస్తారు కింద రోడ్డు మీద బార్డర్లో. కనీసం ఆ రోడ్డు మీద పోయేటప్పుడు అసలు బార్డర్ ఎక్కడి వరకో తెలియదు, దాని డివైడర్ ఎక్కడి వరకో తెలియదు, దాని లైటింగ్లు ఓపడవు, బ్రిడ్జిలు పెద్ద గుంతలు ఉంటాయి. స్కూటర్లో పోతాడు గుంత ఉంటుంది, ఒక 190, 180 ఆ స్పీడ్ లో పోయేటప్పుడు గుంత ఉంటుంది. గుంతలో టైర్ పెడితే పడిపోతుంది.
అట్లా ఎన్నో యాక్సిడెంట్లు, స్కూటర్ల మీద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కార్లు పడిన వాళ్ళు ఉన్నారు. రకరకాల సమస్యలు. ఈ పశువులు రాత్రులు బర్రెలు నల్లంగా ఉంటాయి, చీకటి నల్లంగా ఉంటుంది, ఏం అర్థం కాదు. ఆ బర్రెలు కొట్టుకొని చనిపోయి ఇటీవల సింగనపల్లిలో ఒక బస్సు పడిపోయింది. మరిపాడు మండలం సింగనపల్లిలో ఒక బస్సు పడిపోయి 45 మంది ఇంట్లో తప్పించుకున్నారు, 5 మంది గాయాలైనవి. మళ్ళీ సుంచులూరు దగ్గర మా మరిపాడు మండలంలో ఒక గాలివెన్ పడిపోతే 15 మంది గాయాలై, చిన్న పిల్లోడికి చేతితోడు కోసుకోమైంది. వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ కార్యక్రమానికి పోతున్నారు పాపము. అదేవిధంగా ఇటు వాసుల దగ్గర ఇటీవల ఇసి టిప్పర్లు పెద్ద ఎత్తున జరిగావు, 6 మంది చనిపోయారు. ఇటీవల మైదుకూరు నుంచి సినిమా ఆర్కెస్ట్రా పోతే వాసుల దగ్గర 2 చనిపోయారు పాపం, లేడీస్ సింగర్స్. అంటే జరిగినప్పుడు పోలీసులు కానీ రవాణా శాఖ అధికారులు కానీ ఇతర రెవెన్యూ అధికారులు కానీ మేము సమీక్షలు చేస్తున్నాం. ఒక మీటింగ్ పెట్టాం, పత్రికా ప్రకటన ఏంటో మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పడం, 4 డ్రమ్ములు పెట్టడం, ఆ రోజు వదిలేస్తారు. రైట్, విజయ్ గారు చెప్పండి. నారాయణ స్వామి గారు చెప్పినట్టు 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి, 2 టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజు వసూలు చేస్తున్నా కానీ ఇంకా ఈ గుంతల పైన కానీ రహదారి క్లియరెన్స్ పైన ఎందుకు అధికారులు స్పందించలేదంటారు? హలో రైట్, విజయ్ గారు చెప్పండి. వాళ్ళు అధికారులు మీటింగ్లు పెట్టడం వరకే, పేపర్ స్టేట్మెంట్ వరకే చేస్తున్నారు. వాళ్ళు దీర్ఘకాలికంగా తాత్కాలికంగా చేస్తున్నారు, దీర్ఘకాలికంగా ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం స్పందించి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ దీర్ఘకాలికంగా ప్రయాణికుల భద్రత ముఖ్యం, ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి, వాహనాలకు ఇబ్బంది జరగకూడదు అనే లెక్కలో వాళ్ళు అధికారులు స్పందించట్లేదు. ఎందుకంటే ఇది జాతీయ రహదారి కంటే కూడా R&B రహదారి అంటాం, ఒక పంచాయతీ రోడ్డు అంటాం చాలా బెటర్. ఒక 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి, భారీ ఎత్తున రవాణా ఉంది, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉదాహరణ నేను చెప్తానండి, మరిపాడు మండలంలో ఒక కండ్రిక అనే ఊరి నుంచి మరిపాడు వరకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లు తార్ రోడ్ వేసేటప్పుడే పెద్ద వాహనం పోయింది. దాని వల్ల ఒకే గుంత 5 కిలోమీటర్లు, ఆ టైర్ గుంత ఒకటే గుంత ఏర్పడింది. 5 కిలోమీటర్లు గుంత ఏర్పడితే ఆ గుంతని ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది పోడ్చలేదు. దాంట్లో ట్రాక్టర్ పోయినా, స్కూటర్ పోయినా, కార్లు పోయినా, బస్సు పోయినా ఇట్లా జంపేస్తుంది. ఎంతో మంది అవగాహన లేని వాళ్ళు ఆ దారిలో వచ్చి రాత్రులు కానీ పొగులు కానీ యాక్సిడెంట్లు అయి మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు పత్రికలు ఇచ్చిను, ఫోన్లు చేసిను, అధికారులు మెమరాండం ఇచ్చిను. మా మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో NHI అధికారులకు నోటీస్ ఇచ్చారు, లెటర్ రాశారు, కానీ స్పందన లేదు. టోల్ ప్లాజాలు మాత్రం డబ్బులు మాత్రం భారీ ఎత్తున వసూలు చేస్తారు. రైట్, విజయ్ గారు మీరు చెప్పండి, దీనిపైన మీ విద్యార్థి సంఘాల తరపు నుంచి ఎటువంటి పోరాటాలు చేశారు? అధికారులకు వినతి పత్రాలు ఏమైనా సమర్పించారా? అధికారుల స్పందన ఎలా ఉంది దీనిపైన? మా విద్యార్థి సంఘం తరపున మేము అధికారులు పట్టించుకోవట్లేదు. కనీసం ప్రజల తరపున మన జాగ్రత్తలు ఉండాలి కదా కొంతవరకైనా. అందుకని జనాల్లో అవగాహన కల్పించడము, జనాల్లో ప్రజలకి కొన్ని కరపత్రాలు ఇవ్వడం, ఈ విధంగా మనము రోడ్లు బాగలేవు కాబట్టి కొంతమంది జాగ్రత్తగా ఉంటున్న విధంగా కరపత్రాలు ఇవ్వడము పంచడం జరిగింది సార్. అట్లాగే మనం వీళ్ళకి అధికారులకి చెప్పడం కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్డు నుంచి మన సంఘం నుంచి బద్వేల దాకా యాక్సిడెంట్ జోన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కనీసం ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అక్కడ బ్లాక్ స్పాట్లుగా కనుగొని అక్కడ దాని తగిన జాగ్రత్తలు తీసుకోవడము, కనీసము పెట్టడము, రైట్, నారాయణ స్వామి గారు మీరు చెప్పండి, ఈ రాత్రిపూట ఈ పశువులు కానీ రహదారిపై రాకుండా సైడ్ రైలింగ్స్ కానీ ఎటువంటి చర్యలు లేవా? ఏ శాఖ ప్రధానంగా విఫలమైందంటారు దీనిపైన? లేదు సార్, ఏమైనా జరిగినప్పుడు మాత్రం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, స్టేట్మెంట్ చేయటం తాత్కాలికంగా చేస్తున్నారు. కానీ దీర్ఘకాలికంగా ఆ పశువుల యజమానులకు చెప్పడం కానీ, వాటికి కొమ్ములకి ఏమైనా రంగులు వేయటం కానీ, యంత్రం రాత్రుల డబ్బులు చగడిపడినప్పుడు మన వాహనానికి కంట్రోల్ వేస్తాం కదా, రేడియో చిత్తగా ఆవులకు కానీ బట్టి కొమ్ములు వేస్తే అవి వచ్చినప్పుడు మనకు అవపడతాయి. అలా వేయటం కానీ, వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళకి అవేర్నెస్ చైతన్యం చేయటం కానీ ఏమీ లేదు. ఎక్కువ మాత్రం నెల్లూరు నుంచి బద్వేల దాకా హైవే రూట్ ఎక్కువ యాక్సిడెంట్లు, అందులో నెల్లూరు పాలెం నుంచి మరిపాడు దాకా ఇంకా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకంటే మాది ఇక్కడ ఏరియాలో మెట్ట ప్రాంతం ఎక్కువ, ఇక్కడ పశువులను కట్టేయరు, వదిలేస్తారు, పచ్చిక కోసం పొలాల మీద వదిలేస్తారు. అందులో అడివావులు, విపరీతంగా అడివావులు రోడ్డు పక్కన ఉంటాయి. అవి అసలు రోడ్డు మీద సడన్ గా వస్తాయి. ఈ అడవి పందులు కానీ, అడివావులు కానీ, బర్రెలు, వీటి వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో దాంతో పాటు అధికారుల నిర్లక్ష్యం, ఈ యొక్క జాతీయ రహదారి NHI అధికారుల నిర్లక్ష్యం ఉంది, టోల్ ప్లాజా నిర్లక్ష్యం ఉంది.
ఎందుకంటే మీకు వాస్తవంగా మీ విలేకరులు చూసినా కూడా ఇప్పుడైనా రేపు తీసి ఫోటో పెడతారు మీకు. ఎన్ని బ్రిడ్జీలు ఉన్నాయి ఇక్కడ, కట్టంపూడి దగ్గర ఒక బ్రిడ్జి ఉంటే బ్రిడ్జిలో మనిషి పెట్టేందుకు పక్కన హోల్ ఉంది. అది పొగులెత్తే తప్పించుకోవచ్చు, రాత్రులు ఏం చేయాలి, తప్పకుండా దాంట్లో పడద్ది. అది ఎన్ని సంవత్సరాల నుంచో పత్రికల్లో వచ్చింది, అందరు విలేకరులు ప్రశ్నలు వేశారు. కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళకి కనీసం స్పందన లేదు. చాలా నిద్రపోతున్న నటిస్తున్నారు కానీ ఏ స్పందన లేదు. అంతేకాకుండా టోల్ ప్లాజా సిబ్బంది కూడా, నిర్వహణ కూడా వాళ్ళకి సంబంధించిన, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ వరకు టోల్ ప్లాజా డబ్బులు వసూలు చేయకుండా సెక్యూరిటీ పక్క నుంచి పంపించేస్తారు. రైట్, ఫైనల్ గా చెప్పండి సార్, మీరు ఆత్మకూరు ఈ అవినీతి కూడా టోల్ ప్లాజా వాళ్ళు ఈ అవినీతి కూడా చేస్తున్నట్ట. వాళ్ళ లోపల వాళ్ళకి సంబంధించిన డబ్బులు లేకుండా సపరేట్ పంపిస్తారు. ప్రధానంగా ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలంటారు? టోల్ ప్లాజా వాళ్ళకి కానీ, ఎన్హెచ్ వాళ్ళకి కానీ, ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నాను, ప్రజల కోసం ప్రభుత్వం ఉంది. ఎన్హెచ్ఏ అధికారులు అనేది రోడ్డు కోసం ఉన్నారు. టోల్ ప్లాజా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తుంటే రోడ్డు బాగా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా మేము డబ్బులు కడుతున్నాం. ప్రతి ఒక్కరు వాహనదారులు డబ్బులు కడుతున్నారు. 4 చక్రాలు పోయి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కడుతున్నాడు. కట్టినప్పుడు వాడు చివరి గమ్యస్థానం వరకు క్షేమంగా చేర్చే బాధ్యత రోడ్డు ఉంది. కానీ రాత్రులు డ్రైవింగ్ చేస్తుంటారు, తాగుంటారు. వాళ్ళు మొత్తం వాళ్ళు కూడా కంప్లైంట్ గానీ వాళ్ళ పర్యవేక్షణ సరిగా లేదు. నిద్ర మొద్దు కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, మధ్యలో స్టాక్ పాయింట్లు వాళ్ళు విశ్రాంతి తీసుకుని, డ్రైవర్లకు వాహనదారులు విశ్రాంతి తీసుకుని కూడా సౌకర్యాలు పెద్దగా లేవు. అవన్నీ జోదము, మద్యపానం, దాకా శేషాలు వాడు క్లీన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ డ్రైవర్లు నిద్రతో సగం సమస్య, పశువులతో సగం సమస్య, దాంతో అన్నిటితో పాటుగా రోడ్డుకి సంబంధించి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఇంకా పెద్ద సమస్య. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో అన్ని జాతీయ రహదారుల కల్లా ఈ మరిపాడు మీదుగా నెల్లూరు నుంచి బుద్దేలకు వచ్చే నెల్లూరు పాలెం నుంచి మరిపాడు ఎక్కువ ఈ జాతీయ రహదారి 67 జాతీయ రహదారి ఎక్కువ యాక్సిడెంట్. ప్రతిరోజు పత్రికల్లో ఏదో ఒక మూల ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండే 6 మండలాలు కావచ్చు, బుచ్చి దాకా ఏదో ఒక రోడ్డు ఆటో యాక్సిడెంట్, స్కూటర్ యాక్సిడెంట్, కారు, ఆటో, డిఏ, బస్సు ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాల్సింది. పేపర్ చూస్తే నిద్రలేస్తానే ఖచ్చితంగా యాక్సిడెంట్ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఎన్హెచ్ అధికారులు నిర్లక్ష్యం, పర్యవేక్షణ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. టోల్ ప్లాజా వాళ్ళు కూడా వాళ్ళని పైకి చెప్పేయాలా. ఎక్కడైనా రోడ్డు పోతే వెంటనే వాళ్ళ మనుషులు చేయాలా. వాళ్ళ వాహనం ఉంటుంది, వాళ్ళ యంత్రాలు ఉంటాయి. పెద్ద సీఎం రమేష్ కి సంబంధించిన రోడ్డు వేసింది అది కాంట్రాక్ట్. కాబట్టి ఈ అధికారుల నిర్లక్ష్యం ఉంది. కాబట్టి ఇప్పుడు రోడ్లు వాహనాలకు సంబంధించి మా రోడ్డు ఇందాక చెప్పినట్టుగా మామూలు ప్రయాణికుల కంటే, బస్సుల కంటే, కార్ల కంటే, స్కూటర్ల కంటే కర్నూలు జిల్లా, కడప జిల్లాకు పోయేటువంటి పరిశ్రమలకు సంబంధించి కృష్ణపట్నం పోర్టుకి ఐరన్ ఓర్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, వాటికి సంబంధించి యంత్రాలు కావచ్చు, ముడిసరుకు కానీ కంటిన్యూ తిరుగుతుంటాయి. ఎక్కువ లారీలు తిరుగుతుంటాయి, టర్బో వాహనాలు ఎక్కువ. కాబట్టి మీరు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలన్నా, గమ్యస్థానానికి వాహనాలను చేర్చాలన్నా ముందు టోల్ ప్లాజా వసూలు చేసే దాంట్లో ఎంత శ్రద్ధ ఉందో దాంట్లో సగం శ్రద్ధ అయినా రోడ్డు బాగా చేస్తే, ఆ గుంతలు పూడిస్తే, ఆ రోడ్డు శుభ్రం చేస్తే నీకు మాలో డ్రైవర్ లోపం ఉండొచ్చు, పశువులు అది వేరే సంగతి. ముందు ప్రాథమికంగా మూలం మన రోడ్డు బాగుండాలి. రోడ్డు కూడా బాగలేదు. కాబట్టి ఎన్ని క్లియర్ చేస్తే మనకు మరణాల రేటు తగ్గుద్ది, యాక్సిడెంట్ రేటు తగ్గుద్ది. మనం కూడా దానికి ప్రయాణికుల్ని గమ్యస్థానం చేయొచ్చు. ఎందుకంటే ఒక ప్రయాణికుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద ఎంతో మంది ఆధారపడి ఉంటారు. భార్య, పిల్లకాయలు కావచ్చు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు పోయి పెళ్లిళ్ళు చేసుకోవాలి, భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు ఎంతో మంది తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధువులు ఉంటారు. ఎంతో మంది పాపము ఈరోజు అనాథైన పరిస్థితి. ఈ రోడ్లు సంగా మండలం అదే పరిస్థితి, మరిపాడు మండలం అదే పరిస్థితి, ఆత్మకూరు రూరల్ మండలం అదే పరిస్థితి, బద్దెల దాకా, బుచ్చి దాకా మొత్తం ఇదే. నెల్లూరు హైవే మొత్తం కూడా ఈ రోడ్డు మాత్రం మంచి దారుణంగా ఉంది. కావున మా విజ్ఞప్తి, మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఐహెచ్ అధికారులు వెంటనే స్పందించి ఈ గుంతలు ఉన్న రోడ్లు, అదేవిధంగా బ్రిడ్జిల దగ్గర ఉండే గుంతల్ని వెంటనే రిపేర్ చేయాలని చెప్పేసి మొత్తం తీసి క్లీన్ గా చేయాలి. అవతల పక్క రోడ్ వేస్తున్నారు కృష్ణపట్నం ఏపీగూడ దగ్గర, అట్లాగా చేయాలి. అదే విధంగా వాహనాలకు సంబంధించి రేడియో స్టిక్కర్లు వాళ్ళు ఫ్రీగా, ఎందుకంటే కొనుక్కోమని వేసుకోమని ఎవడు వేసుకోడు. వాహనాలు పశువులకు కావచ్చు, ఆవులకు కావచ్చు, అడివావులకైనా సరే వాటికి ఎటువంటి బంధించి వాటికి రేడియో స్టిక్కర్ వేస్తే రాత్రులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే విధంగా మధ్యలో డివైడర్లకు సంబంధించి రోడ్డు నైట్ టైం రేడియో స్టిక్కర్ రోడ్డు మీద వేస్తారు. ఒక పాయింట్లు, వాటి పేర్లు సరిగ్గా మాకు తెలియదు. వాటి వేస్తే, ఎందుకంటే లారీ హైవే పోయినా కూడా, లారీలు పోయినా కూడా వాటికి ఏం కాదు. అవి వేస్తే మనకు బాట పడుతుంది. కానీ అవి కూడా లేవు. అవి ఎప్పుడు రోడ్డు వేసినప్పుడు వేసినట్టు అవి పోయి ఉన్నాయి. అవి మళ్ళీ ఇవ్వలేదు. కనీసం ఊరు స్టేజీకి ఉండే బోర్డు కూడా రేడియో స్టిక్కర్ లేవు. అది ఊరు ఉందా లేదని కూడా, అడిగి ఉందని కూడా తెలియదు. కాబట్టి చర్చలో పాల్గొన్నందుకు ఇద్దరికి ధన్యవాదాలు సార్. అలాగే విజయ్ కుమార్ గారు అండ్ నారాయణ స్వామి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తున్నానండి వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.